మీరు గతంలో సామాజిక తెలంగాణ అన్నారు, ఈ రోజు ఉద్యమకారులకు న్యాయం జరగలేదంటూ స్టేట్మెంట్ చేశారు. కవిత గారు ఎందుకు జరగలేదన్నది వాస్తవం, జరగాలన్నదే మా ప్రయత్నం. అంతకుముందు అంతర్గత వేదికల మీద పోరాటం చేసినాం, ఇప్పుడు బహిరంగంగా పోరాటం చేస్తాం. అమరవీరులు చనిపోవడంతోనే తెలంగాణ వచ్చింది. చనిపోయినటువంటి కుటుంబాలకు ₹1,00,00,000 వచ్చేంత వరకు కూడా విశ్రమించకుండా మేము పనిచేస్తాం. ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ అధికారంలో ఉంది 10 ఏళ్ళు. టీఆర్ఎస్ వాళ్ళే చేయలేదు అనేటువంటి విమర్శలు వస్తాయి కదా, మీరు అప్పుడు పార్టీలో ఉన్నారు, ప్రభుత్వంలో ఉన్నారు. అందుకే ఓపెన్ గా క్షమాపణలు చెప్పడం జరిగింది. ఆనాడు పోరాటానికి ప్రయత్నం చేసినాం, వీలైనంత మందిని మరి కదిలించే ప్రయత్నం చేసినాం. 10 లక్షల రూపాయలు ఇంకొక రూపంగా ఇవ్వమని అడిగినాం, కానీ పోలీసు రిపోర్ట్లు, పోలీస్ ఎఫ్ఐఆర్ లేవని ఆనాడు నాకు చెప్పడం జరిగింది. అందుకే నేను దానికి సొల్యూషన్ చెప్తున్నా. ప్రజా దర్బార్ పెట్టుకుంటాం, ఎక్కడికక్కడ ఎవరు ఉద్యమకారులు, ఎవరు అమరవీరులు అన్నటువంటి విషయం ప్రజల దగ్గర నుండే సేకరిస్తాం. ఆ వివరాలతోని ఈ ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తీసుకొస్తాం, లేదంటే ప్రభుత్వాన్ని మార్చేసి అమరవీరుల కుటుంబాలకు ₹1,00,00,000 ఇచ్చే ప్రభుత్వాన్ని తీసుకొస్తాం.